అంటే దేవుడు రాసి పెట్టాడు కనుక రాసిన దాని ప్రకారం జరుగుతుందా, లేకపోతే ఇలా జరుగుతుందని ముందే భవిష్యత్తులోకి వెళ్ళి చూసి వచ్చి పలికాడా అనేది ప్రశ్నించుకుంటే, దేవుడు ఇది ఎలా జరగాలి, ఇంతే జరగాలని దేవుడు రాసి పెట్టాడు, అందుకే అన్నీ అలానే జరుగుతున్నాయి అని సహజంగా కొంతమంది అంటాం నేను విన్నాను. నీ ముఖాన్ని ఇలా రాసి పెట్టుందమ్మా, చేసేదేముంది, వాడి ముఖాన్ని అలా రాసి ఉంది, ఈమె ముఖాన్ని ఇలా రాసి ఉంది అని అలా ముఖాల మీద రాసి ఉంది, అట్లా అందుకే అట్లా అయిపోయింది, దేవుడు నీకు ఈ రాత రాశాడు అని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటారు. దేవుడు రాసినందుకు మన జీవితాలు ఇలా అయిపోతే మన బ్రతుకుల్లో జరిగే పాప పుణ్యాలకు మనం ఉత్తరవాదులం కాదు, దేవుడు అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మన జీవితాలు తానే రాసి ఉంటే మన జీవితంలో జరిగే పాప పుణ్యాలకు మంచి చెడ్డలకు దేవుడే కంప్లీట్గా ఉత్తరవాది అవుతాడు. మనకేం తెలియకుండా ఆయన రాసిన ప్రకారం ఏదో ఒక సినిమాకి రచయిత కథ రాసినటువంటి రచయిత మాట చొప్పున అందరూ నటించినట్టు, జస్ట్ మేము పాత్రధారులం మాత్రమే అన్నట్టు అయిపోతుంది. అర్థమైందా? కానీ దేవుడు ఒక కథా రచయిత కాదు. మరి ఏంటి దేవుడు అంటే, జరిగే కథని ముందుగానే భవిష్యత్తులోనికి ప్రయాణం చేసి చూసి వచ్చి ఇది ఇలా జరుగుతుంది అని ఎరిగి ఆ సన్నివేశాలు రాయించిన వాడు దేవుడు. దేవుడు రాసినందుకు మన బ్రతుకులు ఇలా కాలేదు. మన బ్రతుకులు ఎలా అవుతాయో మన భవిష్యత్తులోనికి తొంగి చూసి ఆ సంగతులన్నీ చెప్పి రాయించిన వాడు దేవుడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, అది మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఓకేనా? ఇప్పుడు 16వ వచనం చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే, అది నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అది లెక్క. మనం ఏ రోజు ఏం చేస్తామో, ఎప్పుడు పడతామో, ఎప్పుడు లెగుస్తామో, ఎప్పుడు తుమ్ముతామో, ఎప్పుడు దగ్గుతామో మనకే తెలియదు. కానీ మన దినచర్యలన్నీ కూడా ముందే దేవునికి తెలుసు, ముందే ఎరుగున్నాడు, అందుకే రాయించాడు. ఎలా ఎరుగున్నాడంటే మన భవిష్యత్తును చూశాడు. ఎప్పుడు చూశాడు? ఎప్పుడు ఎరుగున్నాడు? అసలు ఈ జగత్తును నిర్మింపక మునిపే మనల్ని ఎరుగున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఆయన రాసినందుకు మన బ్రతుకులు ఎట్లా అయిపోలేదు. మన బ్రతుకులు మేలవుతాయా, కీడవుతాయా, గెలుస్తాయా, ఓడతాయా, ఉంటాయా, ఓడతాయా మొదలైన సంగతులన్నీ ఏమేం జరుగుతాయనేది మన భవిష్యత్తులో నీకు చూసి, ఈరోజు ఇతనికి ఇలాంటి సన్నివేశం వస్తుంది, ఈమెకి ఇలాంటి సన్నివేశం వస్తుంది, దీని పర్యవస్థానాలు ఇలా ఉంటాయి అని ఆ సంగతులన్నీ రాయించి పెడతాడన్నమాట దేవుడు. సో మనం ఎలాగా అడుగులు వేయబోతున్నామో ఎరిగి రాయించాడు తప్ప ఆయన రాయించి దాని ప్రకారం మనల్ని ఆడించట్లా.